కిలో 32 కిలోలు టమాటా కాకరకాయలకు టమాటాకు మిర్చకు రావాలి రావాలి తిన్నగానే బజార్ గారిగా దా ఉరికిరా టమాటో ఏ సంగతి ఏం టీవీ నీది ఏం టీవా రావాలి రావాలి ఈ వారం కొంటే మళ్ళీ వారం పైసలు రారిగా ఈ వారం కొంటే మళ్ళీ వారం పైసలు రారి పోయిన వారం ఉన్న డబ్బులు ఈ వారం ఇస్తుంది సార్. ఓకే ఓకే అట్లా కూడా చేస్తావా? ఈ వారం ఒక ఇది చూడు ఫ్రెండ్స్, ఇతను మొత్తం కూడా వారం వారం ఉద్ధరిస్తాడట. ఇక వీళ్ళు వారం వారం ఉద్ధరిస్తే తీసుకొని పోతారు. మరి మళ్ళీ వస్తారా అని అట్లా ఇస్తే నువ్వు గుర్తుపట్టుకొని వస్తారా? ఓకే. ఏం పేరు అన్న మీ పేరు? కిరణ్. మంచిగా నడుస్తుందా మరి బిజినెస్? ఇదే ఊరా వేరే ఊరా? తొండ. ఓ తొండ నుంచి వచ్చారు. తిరుమలగిరి మండలం తొండ నుంచి వచ్చిండు ఈ అన్న. ఇక్కడ సేల్ చేస్తున్నాడు. అయితే నిజానికి తొండ నుంచి ఒక 10 మంది దాకా వచ్చినారు చాలామంది. ఇక ఇట్లా చిరు వ్యాపారులు వీళ్ళకైనా లోన్లు కావాలని అడిగారు కొందరైతే. మరి ఇలాంటి అన్నలకి కొంచెం సాయం చేస్తే ఇంకా కొంచెం ముందుకు పోతారు. ఇక్కడైతే బాగానే కష్టపడుతున్నారు, పర్వాలేదు. ఈ ఆరోపేలు ఇస్తంతా పర్వాలేదు, ఒక రకంగా మంచిగా నడుస్తుంది. ఇది తెలుసు కదా, సూర్యాపేట జిల్లా. మరి ఒకటి ఇక పైసలు ₹1 నేను తీసుకోపోను. పోయినా పోకున్నా నాకు అది కాదు లేదు. మా ఉండవురా తల్లి నేను కేరుకున్నావా? అదే అన్ని కలర్ అంతే రంగు కొట్టి Kesana.
వేరే మ్యాటర్లే లేవా చూసుకోరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఈ యొక్క అరవపల్లి సంత అంతా కూడా తిరిగి చూడడం జరిగింది. ఇది ఇంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉండే, ఇప్పుడు మాత్రం సూర్యాపేట జిల్లా. ఇక్కడ ఏంటంటే ఇది మండల కేంద్రం, అరవపల్లి మండల కేంద్రం. ఇది వారానికి ఒకసారి ఈ యొక్క సంత జరుగుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారము ఈ యొక్క అరవపల్లి సంత జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా గ్రామస్తులు ఉంటారు, విలేజర్స్ ఉంటారు. ఆ గ్రామస్తులు ఏంటంటే వ్యవసాయ పనులు చేసుకుంటారు. వాళ్ళ పంటలు పండించుకోవడం, వరి, ఇవన్నీ కూడా వ్యవసాయ పనులు చేసుకుంటారు. ఆ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఏంటంటే అక్కడ ఈ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మార్కెట్కి వచ్చి తీసుకొని పోతూ ఉంటారు. ఈ యొక్క అరవపల్లి సంతలో కూరగాయలు దొరుకుతున్నాయి, అదేవిధంగా ఇంట్లోకి వాడుకునే వస్తువులు దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా ఎలకల మందు దొరుకుతుంది. ప్రతి ఒక్క వస్తువు అనమాట. బొట్టు బిళ్ళలు, బొట్టు కాయలు, గాజులు, ఒక వస్తువు అనేది లేదు. ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ యొక్క సంతలో దొరుకుతుంది. కాలుతుంటే ఏంటంటే అక్కడ కూడా ఊర్లలో కూడా అమ్ముతారు కదా, అంటే ఊర్లలో అమ్మే రేట్లు వేరుంటాయి, ఈ యొక్క సంతలో అమ్మే రేట్లు వేరుంటాయి. కాబట్టి ఇక్కడ జనాలందరూ మూకుమ్మడిగా ఒక వందలాది మంది వచ్చి ఒకేసారి తీసుకొని పోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బాగుంది కదా ఈ యొక్క అరవపల్లి సంత. ఈ యొక్క సంత చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మా యొక్క ఛానల్కి కొత్త వారైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Gracias.